నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సునీల్ రెడ్డి, కన్సల్టెంట్ న్యూరో సైకియాట్రిస్ట్ అండ్ సెక్షువాలజిస్ట్ అట్ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కేబిహెచ్బి హైదరాబాద్. సో ఈ రోజు మనము మేల్ సెక్షువల్ రెస్పాన్స్ సైకిల్ గురించి తెలుసుకుంటాం. ఎందుకు అంటే ఈ మేల్ సెక్షువల్ రెస్పాన్స్ బట్టి మనకి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఉందా లేకపోతే ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్ ఉందా అని సెల్ఫ్ డయాగ్నోసిస్ అంటే మనకు మనే అర్థమయ్యే టెక్నిక్ అన్నమాట. సో అసలు మగవాళ్ళలో అంగస్తంభన ఎలా జరుగుతుంది, దానికి సైకలాజికల్గా ఫిజికల్గా ఏం చేంజెస్ వస్తాయి, ఏ టైంలో వస్తాయి, ఎంత టైం ఉంటాయి అనేది కొద్దిగా క్లుప్తంగా తెలుసుకుందాం. యూజువలీ ఇది మేల్ సెక్షువల్ రెస్పాన్స్ సైకిల్ అంటాము. మనము ఇది ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ అనుకుంటే ఫస్ట్ మెన్కి పురుషాంగం గట్టిపడడానికి కోరిక అంటే ఎక్సైట్మెంట్, డిజైర్ అంటాము, లిబిడో అంటాము. అలా వచ్చినప్పుడు అంగానికి రక్త ప్రసరణ అంటే స్టిమ్యులేషన్ వెళ్ళినప్పుడు అంగం కొద్దిగా ఇంకా సైజు పెరగడం అనేది స్టార్ట్ అవుతుంది. అంటే ఫర్ సపోజ్ అంగం సైజు కొద్దిగా చిన్నగా ఉంది అంటే ఎగ్జైట్మెంట్ స్టేజ్లో ఏమవుతుందంటే అంగం సైజు పెరుగుతూ వస్తుంది. సో దీన్ని ఎగ్జైట్మెంట్ స్టేట్ అంట. సో అంగం సైజు పెరిగిన తర్వాత ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత అది గట్టిగా ఫర్మ్గా సెక్షువల్ యాక్ట్కి రెడీ అవుతుంది. దాన్ని ప్లాటూ స్టేజ్ అంటాం. అంగం పెద్దదైన తర్వాత ఒక సైజ్కి వచ్చేసిన తర్వాత మళ్ళీ అంగం గట్టిపడదు, అది ఫర్మ్గా ఉంటుంది. దీన్ని ప్లాటూ అంటాం. ఈ ప్లాటూ స్టేజ్లో ఏమవుతుంది అంటే యూజువలీ సెక్షువల్ యాక్ట్ అనేది జరుగుతుంది. అంటే అంగానికి రాపిడికి గురి చేయటం కానీ అంగం అంత ఫర్మ్గా ఉండటం వల్ల యోని ప్రవేశం కానీ ఈ టైంలో జరుగుతుంది. దాని తర్వాత ఇది హైయెస్ట్ ఎగ్జైట్మెంట్ స్టేజ్కి వెళ్ళిపోయిన తర్వాత ఆర్గజం అంటే సెక్స్లో తృప్తి పొందడం అనేది జరుగుతుంది. దీన్ని ఆర్గజం అంటే హైయెస్ట్ స్టేజ్ ఆఫ్ సెక్షువల్ యాక్ట్. ఈ ఆర్గజంకి వచ్చేసిన తర్వాత ఎజాక్యులేషన్ అనేది జరుగుతుంది. అంటే హైయెస్ట్ స్టేట్ ఆఫ్ ఆర్గజంలో ఎజాక్యులేషన్ అంటే శుక్రకణాలు కానివ్వండి, ఈ వైట్ అనేది రిలీజ్ అయిపోతుంది. రిలీజ్ అయిన తర్వాత రెజల్యూషన్, అంగం చిన్నదైపోతుంది, మళ్ళీ యథాస్థానానికి వస్తుంది. దీన్ని రెజల్యూషన్ అంటారు. సో ఈ 3 స్టేజ్లు మీరు గమనిస్తే ఇది సైజ్, ఇది టైం. సో టైం ప్రకారము అంగం మన డిజైర్ అంటే కోరికల ప్రకారం అంగం స్తంభించటము, మళ్ళీ హైయెస్ట్ స్టేజ్ ఆఫ్ అంటే సెక్షువల్ హ్యాపీనెస్కి ఆ సైకలాజికల్ హ్యాపీనెస్కి వెళ్ళటము, తర్వాత రెజల్యూషన్ అంగం చిన్నదైపోవడం అనేది జరుగుతుంది. ఈ సైకిల్ రిపీట్ అవుతూ ఉంటుంది. ఎగ్జైట్ అయ్యేటప్పుడు కానీ సెక్షువల్ యాక్ట్ కానీ సెక్షువల్ సైకిల్ రిపీట్ అవుతూ ఉంటుంది. సో సెక్షువల్ వెల్నెస్ అనేది ఉంటుంది. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఈ ఎగ్జైట్మెంట్ లేకపోతే అసలు అంగస్తంభన అనేది జరగదు. ఇది ఎరెక్టైల్ డిస్ఫంక్షన్. ఎరెక్టైల్ డిస్ఫంక్షన్లో ఏమవుతుంది, ఎగ్జైట్మెంట్ అంటే డిజైర్ ఉన్నా కానీ, లిబిడో ఉన్నా కానీ, సెక్స్ చేయాలన్న కోరికలు ఉన్నా కానీ అంగం సైజు ఇంక్రీజ్ కాదు. ఇది ఇక్కడే ఈ సైజులోనే ఉండిపోతుంది. సో ఇక్కడ ఈ సైజులో ఉండిపోవడం వల్ల యోనిలోకి ప్రవేశం కానీ వాళ్ళు ఆ హ్యాపీనెస్ని కానీ పొందలేరు. తర్వాత మళ్ళీ రెజల్యూషన్ వచ్చేస్తుంది. దీన్ని ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటారు. అదేవిధంగా ఈ ప్లాటూ స్టేజ్ చిన్నది అయిపోయింది అనుకోండి, అంటే అంగం గట్టిపడుతుంది బాగానే, ఎక్కువసేపు ఉండకుండా ఈ టైం అనేది ఇంతసేపు లేకుండా ముందే అంగం మెత్తగైపోతుంది. ఈ ఎజాక్యులేషన్ అనేది ఇక్కడే జరిగిపోతుంది. సో ఈ టైం అనేది ఆ ఎంజాయ్మెంట్ టైం అనేది తగ్గిపోతుంది. దీన్ని ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్. సో ఇవి రెండు కరెక్ట్ చేసుకోగలిగితే ఈ మెన్ సెక్షువల్ సైకిల్ అనేది ఎంజాయ్ చేస్తారు. సో దీంట్లో ఎక్కడ లోపం ఉందో తెలుసుకొని దానికి ట్రీట్మెంట్, యూజువలీ నాకు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్కి, ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్కి, పర్ఫార్మెన్స్ యాంగ్జైటీకి వీటి గురించి ట్రీట్మెంట్కి వస్తూ ఉంటారు. మనము వాళ్ళ పరిస్థితులను బట్టి షాక్ వేవ్ థెరపీ ఇవ్వడం జరుగుతుంది. ఈ షాక్ వేవ్ థెరపీలో ఏం జరుగుతుంది అంటే ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్ కరెక్ట్ అవుతాయి అండ్ ఈ టైమింగ్ మెయింటైన్ అవుతుంది. సో సెక్షువల్ వెల్నెస్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో దీన్ని అర్థం చేసుకొని మీరు యూస్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.